ఫ్రెండ్స్. ఇది బుట్ట హ్యాండ్స్కు ఇలా 2 మడతలు వేసిందా ఈ డబల్ ఉన్నాయి. 2 4 ఫోల్డ్ బుట్ట హ్యాండ్స్. ఇది మట్టంగా కంపెనీ అంచు వైపున తీసుకోవాలి. 2 పక్కల కంపెనీ అంచు బుట్ట హ్యాండ్స్. ఇది బ్యాక్ సైడ్ లైనింగ్ బుట్ట హ్యాండ్స్కు ఎంత ఉంది అంత కాకుండా కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇది నెక్ మెజర్మెంట్ తీసుకోకుండా ఏమి కొలతలు తీసుకోకుండా మనిషి చూసి వాళ్ళని చూసి ఏమే కానీ కొలతలు తీసుకోకుండా కటింగ్ చేయడము. అమ్మాయిని నేను చూసిన మిషన్ దగ్గరికి వచ్చింటే మెజర్మెంట్ లేదు, అందాసుగానే కట్ చేస్తుండా. కొలతలు ఏమీ లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా నేర్చుకున్నామనుకో ఏమి కొలతలు అవసరం లేదు, ఈజీగానే ఉంటుంది. చూపులోనే మనకు అర్థమైపోద్ది కటింగ్ బాగా వచ్చిందా రాలేదా అనేది. కొంచెం ఎగస్ట్రా ఉంటే తీస్తున్నా నేను, మామూలుగా అయితే కరెక్ట్గానే వచ్చింది. కొలతలు ఏమి కొలతలు తీసుకోలేదు, టేప్ కొలతలు తీసుకోలేదు, జాకెట్ కొలత తీసుకోలేదు. బ్యాక్ పార్ట్ ఇలా ఈ మూలకు తీసుకొని దీంట్లో సగం మడుచుకోవాల్సింది ఉంటుంది కింద వైపున. ఫ్రంట్ భాగం ఫ్రెండ్స్ ఇది. ఫ్రంట్ భాగం కూడా అంతా అందాసుగానే, ఏమి కొలతలు ఏమి అవసరం లేదు. ఫ్రంట్ భాగం ఇది. షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కూడా కొలత లేకుండా అందాసుకుని తీయాలి. ఇందాక తీసింది లైనింగ్, ఇప్పుడు ఫ్రంట్ భాగం ఉంది. ఇది ఫ్రంట్ భాగము, ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. ఏమి కొలతలు లేకుండా అన్నీ అందాసుగానే కట్ చేసిన ఓన్గానే. ఇది హ్యాండ్, అది షేప్ బెల్ట్. షేప్ బెల్ట్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, షేప్ బెల్ట్, హ్యాండ్స్.